నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని కాకరకాయ కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము. మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది అర్థమవుతుందండి మీకు. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మసాలా కాకరకాయ. మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడైతే నేను ఒక పావు కేజీ అన్ని కాకరకాయలు తీసుకొని వీటిని రింగులుగా కట్ చేశాను, రౌండ్గా కట్ చేసేసి ఉప్పు నీటిలోని ఉప్పు పసుపు వేసి ఒక 15 నిమిషాలు అలా ఉంచేసి గట్టిగా పిండేసి వడారబెట్టాను. ఇలా వడారబెట్టుకోవాలి, గట్టిగా పిండుకొని. చేదన్నమాట లేదండి. ఈ విధంగా చేస్తే ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసాను. ఒక 5-6 పావుల ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి ఉప్పు నీటిలో తీసిన కాకరకాయ ముక్కలు ఇందులో వేసేసుకొని ఒక 50-60% ఫ్రై చేసుకోవాలి. ఇవి అప్పుడే చేదు లేకుండా ఉంటాయి ఇవి. మరి మన ఛానల్ నేమ్ చేంజ్ అయిందండి. ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున చెప్తున్నానండి. మళ్ళీ తప్పకుండా ఛానల్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ మసాలాలు అయితే ఒక స్పూన్ అంత కొబ్బరి, 4 లవంగాలు, 3-4 వెల్లుల్లి వేసాను. తక్కువ మసాలాలతోని ప్రిపేర్ చేశాను. ఇవి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. చూడండి, మనకి ఈ విధంగా వేగిపోయాయి కాకరకాయలు. అయితే ఇలా వేయించుకోవాలి. మనకి వేగిపోతున్నాయి, ఒక 50% వేగిపోయాయి. ఇవి మనకి పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ చూసుకుందాము. 4 వెల్లుల్లి కచ్చపచ్చ దంచి అదే ఆయిల్లోని ఇప్పుడు పోపు గింజలు ఒక స్పూన్ అని వేసుకొని వెల్లుల్లి కూడా అలా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయలు అయితే 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. 2 ఎండుమిర్చి కూడా వేసాను. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను అయితే చూడండి, మనకి ఇవి కూడా 50-60% వేగిపోయినాయి ఉల్లిపాయలు అయితే. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసాను, ఒక స్పూన్ పసుపు వేసాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత కలుపుకోండి. అలాగా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి, లేదంటే మాడిపోతుంది ఉల్లిపాయ. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ వేయడం వల్ల ఇంకొంచెం త్వరగా వేగిపోద్ది ఉల్లిపాయ మనకి, సాల్ట్ వేసుకుంటే. కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి. తర్వాత దీనిలోని ఒక 2-3 చిన్న టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను, శుభ్రంగా కడిగేసి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయే విధంగా ఉడికించుకుందాము. ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి టమాటా తొందరగా ఉడికిపోతుంది. చూడండి, మన కాకరకాయలు ఈ విధంగా ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టాము. ఈ విధంగా తీసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు టమాటా కూడా వేగిపోయిందండి మనకి. దీనిలో చిటికెడంత మెంతి పొడి, చిటికెడంత జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియా పొడి వేసాను. కొంచెం వేసుకోవాలి, వేసుకుంటే రుచి బాగా ఉంటుంది. ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా పచ్చివాసన పోయేలా 1 నిమిషం పాటు అలా కలుపుతూ వేయించుకున్నాము. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి వేసాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, లవంగాలు, ఎల్లిగడ్డ పొడి ఏదైతే ఉందో ఇవంతా మిశ్రమం వేసేసాను ఇందులోని. ఇప్పుడు సిమ్లో తీసుకొని అలా ఉడికించాలి, అడుగు పడుతుంది లేకపోతే. ఇప్పుడు కారం అయితే ఒక స్పూన్ వేసాను. మీరు ఎంత తినగలరో మీ టేస్ట్ తగినట్లు చూసి వేసుకోండి కారము. చూడండి, మనం కొబ్బరి వేసిన తర్వాత కొంచెం అడుగు పట్టే విధంగా ఉంటుంది. ఈ విధంగా అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని మసాలాలంతా ఈ కాకరకాయకి పట్టే విధంగా అలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోండి. చూడండి, మనకు అలా కలిపిన తర్వాత అలా వచ్చేసింది. ఇప్పుడు దీనిలోని ఒక చిన్న ఉసిరికాయ చింతపండు తీసుకొని పులుసు పిండి పోసాను. ఈ విధంగా కలుపుకున్నాము. కొన్ని కూడా వాటర్ వేసుకుంటే మనకు థిక్ గ్రేవీ వస్తుందన్నమాట. ఎందుకంటే అస్సలు చేదు లేకుండా రెడీ అయిపోయింది. ఇంకొన్ని వాటర్ వేసాను. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసాను. కొంచెం అంత బెల్లం ముక్క వేసాను. ఈ బెల్లం వేసుకోవడం వల్ల పులుసుని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది బెల్లం వేసుకుంటే. మనకి ఈ వాటర్ అంతా కూడా ఉడికిపోయి దగ్గరకు వస్తుంది, థిక్గా వస్తుంది అనమాట. ఎందుకంటే మనం కొబ్బరి వేసాం కాబట్టి థిక్గా వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది అనమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. చూడండి, మనకి ఇలాగా కర్రీ రెడీ అయిపోయింది, కాకరకాయ పులుసు. ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది అనుకుంటే ఓ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. చూడండి, మనకి మరి ఎంతో గుమగుమలాడే మసాలా కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, చపాతీలో కూడా తినొచ్చు, చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భోజన ప్రియులందరికీ నమస్కారాలు. నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. మన ఇంట్లో మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా?
మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకుంటున్నారా. ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి, అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేశారు. వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం, మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం, మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్సంకల్పంతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది. కాబట్టి కుమార్ గారు, ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసినందుకు నేను కూడా భోజన ప్రియుడిని కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను. మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం. గుడ్ లక్ సార్.